బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయమే చేస్తుంటాము. వ్యవసాయం. ఏం మరి వ్యవసాయం దండగా అన్న వ్యక్తి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. మరి ఆయన రావటంతోనే రైతులందరూ నష్టాల్లో ఉండారు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి దాన్ని కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు వ్యవసాయాన్ని గురించి ఫస్టులోనే దృష్టి పెట్టి ఆలోచించిన ఆయనే చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలోనే రైతులకి నీటి వినియోగదారుల సంఘాలు వాటర్ యూజ్ అసోసియేషన్ అని పెట్టేసి వ్యవసాయానికి చివరి భూములు కూడా నీళ్లు అందించడానికి కృషి చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గ్రామీణ ప్రజలకి రోడ్లు, తాగునీరు, వ్యవసాయానికి నీరు, సంక్షేమ పథకాలు కూడా ఇవాళ వచ్చిన గవర్నమెంటు పోయిన గవర్నమెంట్లో ఏ రోజు వస్తాయో తెలియవు. 10వ తారీఖు అయినా కూడా ఒక్కోసారి రావలేదు. పడిగాపులు పడి నుంచొని పంచాయతీల దగ్గర వెళ్ళిపోయేవాళ్ళు. ఎన్ని రోజులు సుమారు ఒక వారం రోజులో 10 రోజుల్లో పడిగాపులు పడ్డాక రోజు కొంతమందికి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇవాళ 1వ తారీఖే 4,000 రూపాయలు చేసి పెన్షన్లో టంచన్గా ఇచ్చేస్తున్నారు. అసలు ఇవన్నీ ఏమి లేదు. 7 నెలల్లో రాష్ట్రాన్ని దివాలా తీపించాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈ 7 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు బ్రహ్మాండంగా ఉంది. పోయినసారి రైతులు ఒడ్లు గనక గవర్నమెంట్కి ఇస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా అడిగే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ కరెక్ట్గా 2-3 రోజుల్లో డబ్బులు పడిపోతున్నాయి. 24 గంటలు లేదా 48 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. రైతు హ్యాపీగానే ఉన్నాడు. హ్యాపీగా ఉండరు. హ్యాపీగా ఉంటే సంక్రాంతి బాగా జరుపుకునే వాళ్ళు. జగనన్న ఉంటే గనక రైతులకు అకౌంట్లో డబ్బులు వేసేవాడు, మహిళల అకౌంట్లో డబ్బులు వేసేవాడు. ఇప్పుడు డబ్బులు వేయలేదు, కొత్త బట్టలు కూడా కొనుక్కొని దుస్థితిలో ఉన్నారు ప్రజలు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సంక్రాంతి అంటే అంబటి రాంబాబు డాన్సులు వేయటం, రోజా డాన్సులు వేయటం అయ్యే వాళ్ళ సంక్రాంతి. వాళ్ళకి జనంతో పని లేదు. మినిస్టర్లే డాన్సులు వేయటం, గంటలు అరగంటలో ఫోన్లు మాట్లాడుకోవటం, బట్టలు లేకుండా కాళ్ళు మాట్లాడటం, అట్లా చేయటం వాళ్ళ గవర్నమెంట్లో ఆ మంత్రులకి ఆ గవర్నమెంట్కి సరిపోయింది. ఇవాళ గవర్నమెంట్లో ఈ సంవత్సరం జరిగినట్టు సంక్రాంతి పండగ గత 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా జరగల. చాలా బాధలు పడ్డారు. నరకాసురుడు దీపావళికి నరకాసురుడిని పోయి దహనం చేసినట్టు ఎప్పుడైతే జగన్ పోయాడో సంక్రాంతి పండగ ఎప్పుడూ జరగనంత గొప్పగా జరిగింది ఈ సంవత్సరం. మరి అసలు ఏం జరగలేదని చెప్పి మరి వైసీపీ నాయకులు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు చేయటం అంటే వాళ్ళ లెక్కలో అదే. వాళ్ళ లెక్కలో సంక్రాంతి పండుగ అంటే అంబటి రాంబాబు డాన్సులు వేయటం, రోజా డాన్సులు వేయటం అయ్యే వాళ్ళకి సంక్రాంతి పండుగ వాళ్ళకి బ్రహ్మాండంగా జరిగినట్టు. అసలు 7 నెలల్లో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు. ఇదేం ప్రభుత్వం మీద మేము యుద్ధం చేస్తాం ఇక అంటున్నారుగా మరి వైసీపీ నాయకులు. అన్ని జనంలోకి రమ్మనండి. ఎక్కడో ఒకసాట వీడియో వీటిలో చెప్పటమేగా. జనంలోకి వస్తే చీపుర్లు చాట్లు పెట్టి కొడతారు వాళ్ళని. వాళ్ళు జనంలోకి రావట్లా. ఎక్కడ ఉండారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఎక్కడైనా ఏదన్నా ఊరకు అనుకోకుండా ప్రకృతి జరిగే ఎవరన్నా ఏదన్నా జరిగితే అక్కడికి వాళ్తారు. గద్దలు అల్లేది, రాబందులు చనిపోయిన శవాలు కల్లే వాళ్ళనట్టు వాళ్తాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చేది ఏంది? అధికారం ఉన్న 5 సంవత్సరాలే ఏ జనానికి కనపడలా. పరదాల చాటున తాడేపల్లి ఫినిషింగ్ చూశారుగా. 20 అడుగులు ఫినిషింగ్ వేసుకొని లోపల కూర్చొని ఆయన ఇంట్లో కూడా ఆయనకి సెక్యూరిటీ అంత భయం అన్నమాట. ఎందుకు అంత భయం? నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పోరాటం చేశాను, ప్రజలకు మంచిగా చేస్తున్నారు అన్న వ్యక్తి మరి అంత భయం ఎందుకు పడ్డాడు అంటారు? మరి అదే ఆయన వాడు చెప్పుకునే మాటలు వేరు, అది జనానికి అందరికి కనపడుతుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వీళ్ళు లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనంలోకి వెళ్ళిపోతున్నారు, అందరికీ మేలు చేస్తున్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థని పంచాయతీలనది బలోపేతం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ స్కూళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ చూస్తున్నాడు లోకేష్. ఈ చంద్రబాబు గారు అంటే ఇక అసలు ఆయన అంత పని రాక్షసుడు ఇంకొకళ్ళు లేరు. ఆయనకి 24 గంటల్లో దాదాపు 20 గంటల్లో ఆయన జనంకి ఏం కావాలి ఏంటి
ఏ, పరిపాలన అంటే ఏందని అనే దృష్టితో ఉంటాడు. ఈయన ఎక్కడికో రావటం 2-3 గంటలు పోయి తాడేపల్లి ఫినిషింగులు వేసుకొని లోపల పడుకొని పబ్జీ గేమ్ ఆడుకునే ఏ, జగన్మోహన్ రెడ్డికి అసలు పోలిక లేదు. అంటే ఇక్కడ సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా 7 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అనేది ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అది వాస్తవమే అనుకోవాలంటారా? ఇప్పుడు విధ్వంసం చేసేసారు, డబ్బులు లేకుండా చేశారు. ఇవాళ పెన్షన్ 4,000గా ఆడికి పెంచి 1 తారీఖే ఇస్తున్నారు. ఈ వ్యవస్థ రోడ్లన్నీ 5 సంవత్సరాలు ఉన్నాయి, ఎక్కడైనా ఒక రోడ్డు ఒక గుంట పోవటం కూడా చేయాల. రోడ్డు వేయటం కాదు, కొత్త రోడ్లు కాదు, ఇవాళ కొన్ని లక్షల కిలోమీటర్ల రోడ్లు అయిపోయినాయి ఇప్పటికే. ఎక్కడ గుంట ఉన్న రోడ్లు లేకుండా చేశారు. దాదాపు ఇంకా చేస్తా జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి జరుగుతా ఓ పక్కన సంక్షేమం రైతులకు కానీ ఇటు పెన్షన్లు ఇటు అన్నిటికీ సూపర్ 6 పథకాలు మొత్తం అమలు చేస్తారు. ఈ వాళ్ళు విధ్వంసం చేసిన దాన్ని గాడిలో పెట్టడానికే టైం చాలట్లా. అయినా కూడా అన్నిటినీ తప్పుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నారు. అమలు జరిగినాయి, చాలా వరకు పూర్తిగా అమలు జరుగుతారు. గవర్నమెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, జనంలోకి వస్తా నిద్రపోడు. జనం కోసం నిద్రపోకుండా ఆలోచించేది ఒక చంద్రబాబే. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు. మా కార్యకర్తలు కూడా మనోధైర్యం నింపడానికి నేను ప్రతి జిల్లాలో ప్రతి ఉమ్మడి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు అక్కడే ఉంటాను, సంక్రాంతి తర్వాత వస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజంగానే ఆయన వచ్చి పర్యటనలు చేసే అంత ఇబ్బంది ఉందంటారా రాష్ట్రంలో? రాష్ట్రంలో ఇబ్బంది లేదు, ఆయన వస్తే పలకరించే వాళ్ళు లేరు అన్నాడు. మరి సంక్రాంతి తర్వాత ఎక్కడా కనపట్టలేదు. బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడో, మరి హైదరాబాద్ ప్యాలెస్లో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏ ప్యాలెస్లో ఉంటాడో కూడా జనానికి తెలియదు. ఎప్పుడు వస్తాడో పులివెందుల్లోనే వస్తే ఎగబడ్డారు. ఇంకా ఆయన ఎక్కడికి వచ్చి జనంలోకి రమ్మను, ఏం చేశానని ఇప్పుడు ఏం చేయట్లేదని వచ్చి చెప్పగలుగుతాడు? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, మా కార్యకర్తలను కొట్టేస్తున్నారు, మా కార్యకర్తలను చంపేస్తున్నారు, ఇదేం ప్రభుత్వం, వీళ్ళ మీద పోరాటం చేద్దాం ఇక మనం అంతా కలిసి అంటున్నారు కదా అని వాళ్ళు ఎవరో ఒకటి అంటాం, స్టేట్మెంట్ ఇవ్వటమే. జనంలో లేదు, బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది. జనంలో వాళ్ళకి సహకరించే వాళ్ళు లేరు. వాళ్ళ సహకరించే వాళ్ళు ఉంటే వాళ్ళు 11 సీట్లకి ఎట్లా పడిపోతారు? 151 సీట్ నుంచి 11 సీట్లకు వచ్చారు. అంట కదా. ఇప్పుడు ఓడలేక మా అతిథిలో ఓడు అన్నట్టు ఇక ఓడిపోయి ఇప్పుడు జనంలో ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడ మరి ఈఎంలు మా అన్నప్పుడు ఆ 11 కూడా తీసేయొచ్చుగా. ఆమె వాళ్ళని ఎందుకు గెలిపించారు? ఇవన్నీ ఏదో చెప్తుంటారండి. మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని, ఈసారి 4 నెలల్లోనే ముఖ్యమంత్రిని అవుతాను నేను అంటున్నాడుగా మరి జగన్. ముఖ్యమంత్రి కాదు ఆయన అయ్యేది. ఆయన అండమాన్ జైలు పోతాడో, తిహార్ జైలు పోతాడో, ఏ జైలు పోతాడో కూడా తెలియదు. టైం దగ్గరకు వస్తుంది, ఇంకా టైం అది.